మనలో చాలామందికి నేను కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు నా ప్రార్థన ఎందుకు వినట్లేదు? మనము శ్రమల్లో సమస్యల గుండా వెళ్తున్నప్పుడు, శోధనల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని మదిలో విడిచిపెడతాడా? ఈ ప్రశ్నలకి మనం సమాధానాన్ని బైబిల్ గ్రంథము నుంచి ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. నేను మీ సహోదరుడు బాల్విన్ రాజుని. చివరి వరకు ఈ వీడియోను చూసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను. మొట్టమొదటిగా ఒక వ్యక్తి దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని ఆలోచన చేసేటువంటి క్రమం ఎలాంటి సమయంలో అంటే, చాలా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తారు. అప్పులు, ఉన్నటువంటి శత్రువుల భయము, శత్రువుల బాధ, టెన్షన్స్, అనారోగ్యము, ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు గుండా వెళుతూ ఉన్నప్పుడు, గలిబిలి మధ్యలో గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు మనసు ఆందోళన చెంది భయపడిపోయి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అని, అవిశ్వాసం చేత దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని తమలో తాము ఆలోచన చేస్తుంటారు. అయితే బైబిల్ గ్రంథం హెబ్రీ పత్రికలో దేవుడు తన వాక్యం ఏం చెబుతున్నాడంటే, నిన్ను విడువను ఎన్నడను ఎడబాయను అని చెప్పి దేవుడు తన వాక్యంలో చెబుతున్నాడు పిల్లలు. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టడు, ఆయన విడవడు, ఎన్నడూ ఎడబాయడు. అలాగే అపోస్తలులతో ప్రభు యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోతున్న సందర్భంలో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేశాడు. కాబట్టి క్రైస్తవులైన దేవుని పిల్లల ఎడల దేవుడు ఒక మంచి అక్కర కలిగి ఉన్నాడు. దేవుని పిల్లలతో ఆయన ట్రావెల్ చేస్తాడు. దేవుని పిల్లల మధ్యలో ఆయన ఉంటాడు. దేవుడు చేయి విడిచిపెట్టడు. అయితే దేవుడు చేయి విడిచిపెట్టాడు అని ఎలాంటి సమయంలో మనకు అనిపిస్తుంది? దేవుడు ప్రార్థన చేస్తున్నా దేవుడి దగ్గర నుంచి జవాబు రాని సమయంలో, విడుదల రాని సందర్భంలో, అద్భుతము లేదా ఒక కార్యము జరగని సందర్భంలో, స్థితి మామూలుగానే ఉంటున్నప్పుడు, అలాంటి సమయంలో భయమేస్తుంది, ఆందోళన చెందుతారు. ఇక్కడ మరొక మాట ఉంది. ఇర్మియా గ్రంథంలో, నేను సమీపమున ఉండు దేవుడినైనా దూరమున ఉండి దేవుడును కానా అని అంటాడు దేవుడు. అంటే దేవుడు నాతోనే ఉన్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టడు అని భ్రమలో మనం ఉండకూడదు. ఆయా సందర్భాలలో దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి సందర్భం కూడా ఉంది. అది అలాగా, దేవుడేమో మీతో కూడా ఉంటారు అని అంటున్నారు, అలాగే దేవుడేమో ఆయన దూరంగా ఉంటాడని కూడా అంటున్నారు. ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్న మీకు కలగచ్చు. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, దేవుడు మనతో లేడు అని అనుకున్నటువంటి సందర్భం ఏంటంటే, మొట్టమొదటిది పాపం చేసి, దోషాలు చేసి, దేవుని ఎదుట అతిక్రమములు చేసి, దేవునికి దూరం అవుతున్న సందర్భంలో, దేవుణ్ణి బాధ పెడుతున్న సందర్భంలో దేవుడు మనల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్తాడు. దేవుడు మనకు సమీపంలో ఉండడు, దూరంగా ఉంటాడు. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దేవుడు మనకు దూరంగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే, మనము పాపం చేశాము, అవిధేయులుగా ఉన్నాము, దేవునికి లోబడట్లేదు అని ఎప్పుడైతే మన ప్రవర్తన అలాగా కనిపిస్తుందో, ఆ సమయంలో దేవుడు మనల్ని విడిచిపెట్టి దూరంగా ఉంటాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇర్మియా గ్రంథంలో మనం దేవుని వాక్యాన్ని గమనించగలిగితే ఈ విషయం మనకు అర్థమవుతుంది పిల్లలు. రెండవ సందర్భం ఏంటంటే, దేవుడు మనతో ఉన్నాడు లేదా దేవుడు మనతో లేడా అన్న ఈ రెండు ప్రశ్నల మధ్యలో మనం కన్ఫ్యూజన్లో ఉండడానికి గల రెండవ కారణం ఏంటంటే, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని ఓర్పు, సహనం, అలాగే దేవుని ఎదుట మనం ఆత్మీయంగా మనల్ని దేవుడు సరిచేయడానికి, మనల్ని ప్రకాశింప చేయడానికి, మన జీవితాన్ని కట్టడానికి, మెరుగుపరచడానికి దేవుడు మనల్ని కొన్ని శ్రమల గుండా, కొన్ని శోధనల గుండా, కొన్ని పరీక్షల గుండా అనుమతింపజేస్తాడు. అలాంటి సమయంలో మనం ఖచ్చితంగా పాపం చేయకపోయినా, తప్పు చేయకపోయినా, మన ఆత్మీయ ఎదుగుదల నిమిత్తమై, మన ఆత్మీయ జీవిత క్షేమం నిమిత్తమై దేవుడు సైలెంట్గాను, మౌనంగాను ఉంటాడు పిల్లలు. ఇందుకుగాను యోబు గ్రంథాన్ని మనం చదివినప్పుడు, యోబు జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, ఆ వ్యక్తి చేసిన పొరపాట్లు ఏవి లేకపోయినప్పటికీ, ఆ వ్యక్తి ఎలాంటి తప్పులు చేయకపోయినప్పటికీ, దేవుడు ఆ వ్యక్తి జీవితంలో కొన్ని శోధనల్ని, కొన్ని పరీక్షల్ని అనుమతించాడు. యోబు గ్రంథంలో దేవుడు తన వాక్యం ఏం చెప్తున్నాడంటే, నేను నడుచు మార్గం యెహోవాకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె మారెదను, కనబడదును అని అంటాడు. అలాగే మనం యోసేపు జీవితాన్ని కూడా గమనించగలిగితే, యోసేపు ఎలాంటి తప్పులు, ఎలాంటి పొరపాట్లు చేయకపోయినప్పటికీ, యోసేపుని తన సహోదరులు ద్వేషించారు, యోసేపుని తన సహోదరులు గుంటలో పడవేశారు, అమ్మివేశారు. అలాగే యోసేపు చేయని తప్పుకి ఆ వ్యక్తి చెరసాలలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అయితే తను విడిపించబడడానికి పలు సందర్భాలలో తన సొంత ప్రయత్నంగా చేసినప్పటికీ ఆ ప్రయత్నం విఫలమైంది. కానీ అక్కడ ఒక సందర్భాన్ని మనం గమనించగలిగితే, కొంత సమయాన్ని దేవుడు తీసుకొని ఆ వ్యక్తిని ఆ స్థితిలో నుంచి విడిపించాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుడు తన సమయంలోనే, దేవుడు తగిన సమయంలోనే మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు పిల్లలు. అనంత మాత్రాన దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడు అని మనం అలాంటి ఒక నిరాశ, నిస్పృహలోకి వెళ్ళడానికి లేదు. పేతురు భక్తుడు ఇలా చెబుతున్నాడు, తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తముల క్రింద దీన మనస్కులై ఉండుడి అని అంటాడు. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని
ఎప్పుడు అనిపిస్తుంది అంటే, మొదటిది పాపం చేసినాము, అవిధేయులుగా ఉన్నామని అనుకున్నటువంటి సందర్భంలో. అలాంటి సమయంలో దేవుడు మనకు దూరంగా ఉంటాడు. రెండవదిగా పరీక్షల వెంబడి వెళ్తున్నప్పుడు, రెండవదిగా పరీక్షా కాలంలో ఉంటున్నప్పుడు, దేవుడు మనల్ని సరిచేసే సమయంలో ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో దేవుడు మనకు దూరంగా ఉన్నాడు అనిపిస్తాడు, కానీ ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఆయన విడువుడు, ఎన్నడూ ఎడబాయడు. కాబట్టి ప్రియులారా, మనం ఏదన్నా తప్పులు చేస్తున్నట్లయితే, అవిధేయులుగా ఉన్నట్లయితే సరిదిద్దుకుంటే దేవుడు మనతో ఉంటాడు. ఎఫెసీ పత్రికలో దేవుడు తన వాక్యం ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మని మనం దుఃఖపరచకూడదు అంటాడు. ఒకవేళ దుఃఖపరిస్తే పరిశుద్ధాత్ముడు మనలో నుంచి బయట వెళ్ళిపోతాడు. కాబట్టి మనం తప్పు చేస్తే, మనం పాపం చేస్తే దేవుడు మనతో ఉండడు, మనకు దూరంగా వెళ్ళిపోతాడు. అలా కాదు అంటే పరీక్షల కాలంలో శోధన గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనకు దూరంగా ఉంటాడు. కానీ మనం నమ్మాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని విడువుడు, ఎడబాయుడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ.